నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అర్ధరాత్రి మహిళా విద్యార్థులు కూడా వీసీ ఇంటి ముందు ధర్నా నిర్వహించినట్టు పరిస్థితి ఉంది. త్రాగునీరు లేక చాలా అవస్థలు పడుతున్నామని ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని కూడా అంటూ కూడా వారు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి. అసలు నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి తదితర అంశాలు తెలుసుకోవడానికి ఏబీవీపీ నాయకులు కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు. వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? నిన్న అర్ధరాత్రి కూడా మహిళా విద్యార్థులు వచ్చి బయటకు వచ్చి కూడా ధర్నా చేసిన పరిస్థితి కనపడుతుంది. ఏంటి మొత్తం అక్కడ ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఒక సమస్యల వలయంగా తయారైంది. అడుగడుగున ప్రతి ఒక్కటి ఏదో ఒక సమస్యతోటి ఈరోజు విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. పేద విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించుకోవడానికి ఇక్కడికి వస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ ఇక్కడ విద్యార్థుల యొక్క సమస్యలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. గతంలో అనేక సార్లు కూడా విద్యార్థుల యొక్క సమస్యల పైన వినతి పత్రాలు అందజేసినా కానీ గతంలో ఫిబ్రవరి నెలలో మనం చూసుకున్నట్టయితే అనేకమైనటువంటి వాటర్ ఇబ్బంది కానీ, ఫుడ్ ప్రాబ్లం కానీ ఇలాంటి అనేకమైన సమస్యలపైన ఏబీవీపీ ఉద్యమం కార్యాచరణ చేపట్టింది. ఇన్ని విధాలుగా కానీ ఎలాంటి వినతులు అందించినా కానీ ఒక వైస్ ఛాన్సలర్ ఇక్కడ కూడా విద్యార్థుల యొక్క సమస్యలు పట్టించుకోవడం లేదు. అంటే ఈ యొక్క వైస్ ఛాన్సలర్కి విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధి కాకుండా తన విలాసాల కోసం అక్కడ ఒక భవంతి కట్టుకున్నాడు. ఎవరు కూడా రాకుండా ఒక 3 అంచెల వ్యవస్థలో ఈ యొక్క యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బతుకుతున్నారు. అయ్యా వీసీ గారు, మీరు తీసుకున్నటువంటి జీతం కానీ ఏదైనా ఉంటే వస్తువులు ఉంటే మా యొక్క తల్లిదండ్రులు పేద విద్యార్థులు ట్యాక్సులు కట్టినటువంటి యొక్క పైసలతోటి మీరు ప్రభుత్వ ఉన్నత అధికారంలో ఉండి జీతాలు తీసుకుంటున్నారు. పేద విద్యార్థులు మరి ఇక్కడ అవస్థలు పడుతుంటే మీ యొక్క ఎదురుగా ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీకు సమస్యలు తట్టడం లేదా? నిన్న అర్ధరాత్రి అమ్మాయిలు గత 2 రోజుల నుంచి వాటర్ రావడం లేదని చెప్పేసి నిన్న రాత్రి వాటర్ రాకపోవడంతో అందరూ కూడా ఒకేసారిగా వీసీ యొక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. కానీ గతంలో ఎన్నిసార్లు ఇలాంటి సమస్యలు విన్నవించాలని పట్టించుకోలే. ఇక్కడ ఉన్నటువంటి వీసీ గారికి ఒకటే మైండ్లో ఉంది, ఏంటంటే ప్రశ్నించిన విద్యార్థులపైన సస్పెండ్ చేయడం కానీ, కేసులు పెట్టించడం కానీ, విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసి ఎవరు కూడా ప్రశ్నించే గలాన్ని లేకుండా తొక్కివేయడమే యొక్క వీసీ యొక్క నైజం అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క రాష్ట్రంలో మంత్రి ఇలాకాలో ఈ యొక్క యూనివర్సిటీ గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ ఈ యొక్క మంత్రి గారికి ఎలాంటి ఆలోచన లేదు. ముఖ్యమంత్రి మహిళా సాధికారత కోసం మేము బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నాం, ఉచిత బస్సు ప్రయాణాలను నిర్వహిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఒక విద్యార్థులు చదువుకోవడానికి వసతులు ఇవ్వకుండా, మహిళా విద్యార్థుల యొక్క బాగోగులు చూడకుండా ఈ యొక్క అనుమాన యూనివర్సిటీ విద్యార్థులు సమస్యతో మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆల్రెడీ ఏబీవీపీ నాయకులుగా ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైతే ఈ ఎవరికి సంబంధించిన విద్యార్థులు ఉన్నారో ఎక్కువగా మీ దృష్టికి ఏం సమస్యలు ఏమైనా చెప్పారా? ఈ మధ్యన అక్కడ జరుగుతున్న ముఖ్యంగా యూనివర్సిటీలో వాటర్ ప్రాబ్లం అనేది ఉంది. మేజర్గా ఆ వాటర్ ప్రాబ్లం అనేది గత 4-5 నెలలుగా కొనసాగుతూనే ఉంది. గతంలో బాయ్స్ హాస్టల్లో కూడా వాటర్ ప్రాబ్లం ఉంది. బాయ్స్ హాస్టల్లో వాటర్ ప్రాబ్లం ఉండి ట్యాంకర్లు తెప్పిస్తే ట్యాంకర్లో వాటర్ సరిపోక, వాష్రూమ్స్లో వాటర్ రాక విద్యార్థులందరూ కూడా ఆరు బయటే స్నానం చేసినటువంటి మనం సందర్భాలు చూసాం. అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళలేరు, ఉన్నది ఒకటే హాస్టల్ బాయ్స్ హాస్టల్లో కూడా 2 హాస్టళ్ళకు ఒకటే మెస్ ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది. అంతేకాకుండా శానిటరీలో ఉన్నటువంటి అయితే డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది. డ్రైనేజ్ రిపేరింగ్ పనులు ఎప్పటికప్పుడు నెలలో 2-3 సార్లు జరుగుతూనే ఉన్నాయి. పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఆ యొక్క డ్రైనేజ్ సిస్టమ్కి దొరకడం లేదు. అంతేకాకుండా విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకోవాలన్నా కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకపోవడము, మరియు కరెంటు సప్లై ప్రాబ్లం ఉండడం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కూడా మీరు వీసీకి ఇలా సమస్యలు ఉన్నాయి, వాటర్ రావట్లేదు, చాలా సమస్యలు ఉన్నా కూడా మీరు చాలా అప్పీల్ చేశారు. అప్పీల్ చేసినప్పుడు అక్కడి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మీకేం సమాధానం చెప్పారు వీసీ గారు? అంటే వీసీ గారికి గతంలో ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేసాం. సందర్భానుసారం సమస్యలు వచ్చినప్పుడు సమస్యలపైన వారి దగ్గరికి ఆందోళనకరంగా కానీ, నిరసన క్రమంగా కానీ చాలాసార్లు విన్నవించినా కానీ ఆయన అప్పటికప్పుడు విద్యార్థుల్లో మేము చేపిస్తాం అని చెప్పి ఒక 2-3 హంగుల ఆర్భాటాలు చేసి, హంగుల ఆర్భాటాలతోటి ఒక 2-3 రోజులు ఏదో చిన్న రిపేర్లు చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ వాటికి పర్మనెంట్గా మొత్తానికి సమస్యలు పరిష్కరించే విధంగా ఈ యొక్క యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ చర్యలు తీసుకోకుండా కానీ ఆయన చర్యలు ఏంటంటే సమస్యలపైన కాదు, ప్రశ్నించిన విద్యార్థులపైన చర్యలు తీసుకుంటున్నాడు. ప్రశ్నించినటువంటి
అమ్మాయిలపైన విద్యార్థులపైన వాళ్ళపైన హెచ్ఓడీలకు చెప్పి వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి సస్పెన్షన్ గురి చేసినటువంటి సందర్భాలు యూనివర్సిటీలో ఉన్నాయి. కానీ సమస్యల పరిష్కారానికి ఒక వీసీ అనేది పనిచేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, అర్ధరాత్రి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మహిళా విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? అసలు ఏంటి సమస్యలు ఏమున్నాయి అక్కడ? మాకు నిన్న నైట్ చెప్పారు, ఈ విద్యార్థులకు సంబంధించింది ఎప్పుడు యూనివర్సిటీలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. యూనివర్సిటీలో త్రాగునీటితో మొదలు పెట్టుకుంటే స్నానాలు, మరుగుదొడ్లు అనేక రకంగా నీటి కొరత ఉంది. అవసరమైతే ఎక్స్ట్రా బోర్వెల్స్ చేసుకోవడం కానీ లేకపోతే ట్యాంకులు కానీ చేసుకోవాలి. కానీ పదే పదే చెప్తూ వినతి పత్రాలు ఇస్తూ యూనివర్సిటీ యాజమాన్య దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా పరిష్కరించలేని పరిస్థితి ఈరోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చూస్తున్నాం మనం. ఈ సమస్యల వలయంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పాల్గొంది. సమస్యల పరిష్కారం కాకపోతే ఏబీవీపీ తరపున, మీ విద్యార్థి సంఘాల తరపున ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? ఎట్లాంటి ఆలోచన చేస్తున్నారు? ఈ యూనివర్సిటీలో చదువుకునేది పేద మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే. వాళ్ళకి యూనివర్సిటీ నుంచి కనీస వసతులు, సదుపాయాలు అందించకపోతే ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అలానే రానున్న రోజుల్లో ఈ విద్యార్థులకు సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజు ఉద్యమం తీవ్రంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్ధృతం చేస్తామని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. రైట్, ముఖ్యంగా కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో చదువుకోవడానికి కూడా మహిళా విద్యార్థులు కూడా వచ్చి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉంటున్నారు. చాలా రోజుల నుంచి కూడా మంచినీటి సమస్య ఉంది. అదేవిధంగా ఆ వాటర్ సమస్య ఎక్కువ ఉండడంతో కూడా పలుసార్లు కూడా ఇటు బీసీకి కంప్లైంట్ చేశారు. వాటర్ లేదని చెప్పినా కూడా ఇటు అధికారులు పట్టించుకోవట్లేదు. విద్యార్థి సంఘ నాయకులు కూడా చెప్పినా విద్యార్థి సంఘ నాయకులు బీసీకి పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. వాటర్ సరిగా లేదు, అందులో సమస్యలు ఉన్నాయి, మౌలిక వసతులు ఏవని చెప్పినా కూడా ఎవరైతే ప్రశ్నిస్తున్న వారిపైనే కూడా సస్పెండ్ చేస్తున్నారని కూడా వారు సంఘం నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మంచినీటి సమస్యను కోర్చాలి, అలాగే ఉన్నటువంటి మౌలిక వసతులను కల్పించాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సమస్యలు మొత్తం పరిష్కరించకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో అదేవిధంగా మిగతా విద్యార్థి సంఘాలను కూడా కలగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా ముందుకు వేస్తామని కూడా ఏబీవీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.